పిఎస్సి చైర్మన్ మరియు జిల్లా డైరెక్టర్ గుడిపడి సవి గారికి, గౌరవ పిఎస్సి చైర్మన్ అందరికీ, వైస్ చైర్మన్ కవిత శ్రీలత గారికి, అందరు డైరెక్టర్లకు, మార్కెటింగ్ వైస్ చైర్మన్ బిఎన్ గారికి, ఇక్కడ మా నాయకులందరికీ, గౌరవ పత్రిక ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నాడు ఇప్పటికి నేను మోత్కూర్, పాడుమట్ల సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పిఎస్సిఎస్ తరపున నేను ఈ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతులు నిర్లక్ష్యం చేసిన విధానం చూసిన తర్వాత రైతాంగం, రైతు కూలీలు అందరూ కూడా సబ్బండ జాతులు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఇంద్రమ్మ రాజ్యం రావాలని వారు ప్రజలు కలడు కానీ సంతోషపడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకురావడం జరిగింది. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో సాగుతున్న ఈ ప్రజాపాలన ఇవాళ ఈ దేశంలో ఎవరు కూడా బోనస్ ఇచ్చిన సందర్భాలు లేవు. సన్నోట్లకి ఇవాళ మన 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. ఇది చాలా మనం రైతులకు మేలు చేసే విధానం. ఇవాళ మద్దతు ధర 2389 రూపాయలు మద్దతు ధర ఇస్తా ఉన్నాం. దానికి పైన 500 రూపాయల సన్నవడ్లకు అందిస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం, ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అన్ని కూడా ఇవాళ రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఏమి ఎక్కడి కథం పెట్టిండ్రు, పోయినరు. కానీ ఇలా అడవ ఒక అతను ఉంటుండే, కాలం కావద్దు వాన రావద్దు, కాలం కావద్దు వాన రావద్దు అంటే ఇప్పుడు వచ్చారు అని చెప్తున్నా. ఇప్పుడు ఆ రుద్రవశరు వరదకాడికి ఏంది అలుగుంది కదా, అలుకాడికి వస్తే అప్పుడు తెస్తుంది వాన అయిందా కాలం అయిందా కాదా. కనుక ఆ దరిద్రమైన ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అటు కాళేశ్వరం కొట్టుకపోయింది, ఇటు కాలం మంచిగైంది. కాళేశ్వరం కూలిపోయింది, కాలం మంచిగైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన బ్రహ్మాండంగా సాగుతా ఉంది. తర్వాత ఇలా లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి ధాన్యం ఇవాళ భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో ఉండబడతా ఉంది. కనుక దీనికి రైతులందరూ కూడా ప్రభుత్వం ప్రకటించిన సన్నధాన్యానికి బోనస్ ఏతుందో దానికి ఆకర్షితులై ఇవాళ బ్రహ్మాండంగా సన్నోటు పండిస్తా ఉన్నారు. భారతదేశంలో ఏ దేశం కూడా, ఏ రాష్ట్రం కూడా ఎక్స్పోర్ట్ చేయలే. ఇవాళ మన రాష్ట్రం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం గౌరవ మన సివిల్ సప్లై మరియు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నాయకత్వంలో దాదాపు వ్యాధుల కొద్దీ ఇవాళ మనం ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. దాని రైస్ బియ్యాన్ని